నాగరాణి. ఆమె నా ఫ్రెండే తల్లి. అవునా? మీకు తెలియదా గత జన్మలో నేను కూడా నాగరాణి ఆమె నాగరాజుగా నేను ఉండే దాని అంటే అప్పట్లో. ఇప్పుడు నాగులకి నాగస్వరం పెడితే మైకం వస్తుందా? ఎందుకు రాదమ్మా, ఎందుకు రాదు చెప్పండి? రెచ్చగొడుతున్నారా నన్ను? సరే రెచ్చగొట్టలేం కదా, లైవ్ లో ప్రూవ్ చేయండి. రెచ్చగొడుతున్నారా నన్ను? ఆపండి 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 అమ్మా ఆపండి. భయపెట్టేస్తున్నారు అసలు. మాట్లాడాలంటే భయం అవుతుంది, కాటేస్తాయి. సో ఈ మధ్య ఒక ఆమె సౌందర్య అని నాకు ఎల్లమ్మ వచ్చింది అని ఎల్లమ్మ తల్లిని బదలాం చేస్తున్నాం. అమ్మవారి పేరు చెడగొడ మేము వదిలిపెట్టే లేదు. ఇప్పుడు మీకు దేవత వస్తుంది అంట కదా? వస్తది. రాదు? అది వస్తది. ఎందుకు వస్తుంది? వస్తది. ఎక్కడ పడితే అక్కడ రాదన్నారు కదా. వస్తది అక్క. అట్లా ఎట్లా వస్తుంది? అన్ని నాటకాలే అక్క. అక్క తెలీదక్క. అవునా? మీకు కనిపిస్తాయి దయ్యాలు? నేను నిజంగా చెప్తున్నా, దయాన్ని అయితే చూసానమ్మా. కుడి పక్కన పడుకున్నా, లేచి హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈ రోజు మన ముందు ఎవరున్నారంటే ట్రాన్స్జెండర్ మాధురి గారు ఉన్నారు. శివలింగాలు తీయడం, విభూదులు తీయడం, తనంతా ఎక్స్పర్ట్ ఎవరు ఉండరనే చెప్పుకోవాలి. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. హలో అండి. నమస్తే. హర హర మహాదేవ శంభో శంకర. సో మీరు వీడియోలు చూస్తున్నారా ఈ మధ్య? మీకు జర బాగానే ఎక్స్పీరియన్స్ కదా శివలింగాలు అవి తీయడం? ఎక్స్పీరియన్స్ అని అట్లానే కాదు కానీ సో నిజాలు ఏంటనేది బయట పెట్టడమే నా ఒక యుద్ధం అనమాట. 10 days నేను లేను. యాక్చువల్ గా నేను కాశ్మీరు, కాశీ, కొమ్మవేళ జరుగుతుంది కాబట్టి లేదు. నేను రీసెంట్ గా నిన్న నైట్ వచ్చాను. సో వీడియోలు అయితే చూసాను, ప్రతిదీ చూస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా. నాగరాణి ఆమె గత జన్మల నాగపాము, ఈ జన్మల మనిషి, గత జన్మల దైవ కార్యం కోసం ఈ జన్మల ఉట్టి దైవ కార్యం చేద్దామని అనుకుంటున్నారు. మీకు తెలుసా? ఆమె నా ఫ్రెండే తల్లి. మీకు తెలియదా గత జన్మలో నేను కూడా నాగరాణి ఆమె నాగరాజుగా నేను ఉండే దాని అంటే అప్పట్లో. అంటే అప్పట్లో మీరు అబ్బాయి? అప్పట్లో నేను అబ్బాయిని, మేమిద్దరు ప్రేమికులం అనమాట. నాగరాజు నాగరాణి. ఈ జన్మలో మేము ఇద్దరు ఆడపిల్లలాగా పుట్టాము. మీకు తెలియదా ఆ జన్మలో మేము అంటే ఎందుకు మేము నాగలోకంలో నుంచి మేము గత జన్మలో నుంచి మళ్ళీ ఇప్పుడు మేము తెలుసుకుంటున్నామంటే సో మేము ఏదో దైవ కార్యం కోసం మేము వచ్చామన్నమాట. అవును, నా బెస్ట్ ఫ్రెండ్ ఆమె. అప్పుడు ఆ జన్మ గత జన్మలో మేము ప్రేమికులము. మీ ఇద్దరు పాములు అయితే? అవును. కలిసి డాన్స్లు ఆడిరు? డాన్స్లు అనే నాట్యం ఆడేవాళ్ళం. నాట్యం ఆడిరు. ఇప్పుడు నాట్యం ఆడారంటే పాములు అంటే కుబుసాలు విడిస్తాయి కదా, అట్లా విడిచేవాళ్ళ? అవును, గత జన్మలో విడిచేవాళ్ళం. అవునా? మీరు కూడా కుబుసం విడుస్తుండే. ఇప్పుడు నాగులకి నాగస్వరం పెడితే మైకం వస్తుందా? ఎందుకు రాదమ్మా, ఎందుకు రాదు చెప్పండి? రెచ్చగొడుతున్నారా నన్ను? సరే రెచ్చగొట్టలేం కదా, లైవ్ లో ప్రూవ్ చేయండి. రెచ్చగొడుతున్నారా నన్ను? ఆపండి 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 అమ్మా ఆపండి ఆపండి. భయపెట్టేస్తున్నారు అసలు. మాట్లాడాలంటే భయం అవుతుంది, కాటేస్తాయి. ఎక్కడ వెళ్తున్నారు మీరు? అసలు మీరు పిచ్చోళ్ళా లేకపోతే ఎర్రి పప్పాలా నాకు అర్థం కాక. సో ఇవన్నీ మీరు మూఢనమ్మకాలు నిజమని మీరు ఎలా నమ్ముతున్నారు? ఎలా నమ్ముతున్నారు అంటే జనాలు అట్లా ఉన్నారు. సో ఇదంతా గత జన్మ లేదు, ఏమీ లేదు. సో ఇది చాలా పచ్చి అబద్ధమైన మాటలు ఇవన్నీ. ఎవరో నాగరాణి లాగా
నేను అది ఇంకొక వేరే వాళ్ళు. సో ఏంటంటే ఇలా చేస్తూ ఇలా ఇట్లా పాటలు పెట్టగానే డాన్సులు చేస్తూ నేను నాగరాణిని, నేను అదిని, గత జన్మ అని చెప్పుకొని దొంగ వేషాలు వేసుకొని మాట్లాడే వాళ్ళకి ఇలాంటివి చేయకండి అని నేను నా సమాధానం అనమాట. అయితే ఇప్పటిదాకా మీరు చెప్పింది గత జన్మ అంతా అబద్ధం. సో గత జన్మ ఉంది. సో గత జన్మ ఎవరికి గుర్తొస్తుందంటే ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆ గత జన్మలో ఏదో ఒక దేవకార్య సంకల్పం ఉన్న వాళ్ళకి వస్తుంది కానీ సో అందరికి వస్తుంది అనేది చాలా పెద్ద. సో నేను గత జన్మ ఉందని నమ్ముతా. నేను ఎవరు పడితే వాళ్ళకి నాకు గత జన్మ అక్కడ తవ్వండి, నేను నాగరాణిని అని ఇలాంటి చెప్పే వాళ్ళని మాత్రం నేను అసలు నమ్మను అసలుకి. మీది ఎన్నో జన్మ తెలుసా? సో అమ్మ ఇది నాకు నిజంగా నేనేదో ఇలాంటి వాళ్ళకి బయట పెట్టడానికి మాత్రమే యాక్ట్ చేశాను అంతే. సో ఆమె ఇప్పుడు పాము అని చెప్పి ఆమె కనీసం పాము గురించి తెలియదు కానీ పాము అంటుంది. సో ఇక్కడ ఏంటంటే అమ్మా ఇప్పుడు గత జన్మలు ఉన్నాయి కానీ ఇలాంటి గత జన్మల పేర్లు చెప్పుకున్న వాళ్ళు మాట్లాడే వాళ్ళు మనం చాలా మంది చూస్తాం. సో చాలా మంది ఫేక్ అని కూడా రుజువు చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో గత జన్మ అంటే ఇప్పుడు ఇదంతా ఒక స్కామ్ లాగా అయిపోయింది. సో ఏదో డబ్బు కోసమా లేకపోతే పదవి కోసమా లేకపోతే మళ్ళీ దేనికి ఫేమస్ అవుదాం కోసం దేనికోసమో అర్థం కాలేదు కానీ సో ఇదంతా ఫేక్ అని నేను నమ్ముతా అంతే. మీరు నమ్ముతారు? ఇట్లాంటివి మీరు అసలు ఎంకరేజ్ చెయ్యరు? నిజంగా ఉంటే ఎంకరేజ్ చేస్తా. నిజంగా ఉంది అని మీకు ఎట్లా తెలుస్తుంది? నిజంగా ఉందంటే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ మన మనసుకు తెలిసిపోతుంది అది స్పర్శ అనేది. సో అది నాకు కూడా తెలియదు అప్పటి వరకు, చేతులు ఎక్కి ముఖ్యంత వరకు మనకు కూడా తెలియదు నిజంగా ఉంది అనేది. సో ఇప్పుడు మీరు నమ్ముతారు కదా దైవాన్ని? అన్ని నమ్ముతా కానీ ఇలాంటి ఫేక్ వాళ్ళే నమ్మ. దైవాన్ని నమ్మినప్పుడు దయ్యం ఉంటది అని కూడా నమ్మాలి కదా? నేను దయ్యం కూడా ఉందని నమ్ముతున్నా. అవునా? మీకు కనిపిస్తాయి దయ్యాలు? నేను నిజంగా చెప్తున్నా దయ్యాన్ని అయితే చూసానమ్మా. చాలా ఇంటర్వ్యూలో ఇదే మాట చెప్పాను నేను. సో నేను అంటే నా కళ్ళ ముందర అప్పుడు నిజంగా చెప్తాను, నేను అబద్ధం అయితే చెప్పను. సో అడుగుదామంటే మా నాన్న లేడు, అడుగుదామంటే ఈ విషయం అడుగుదామంటే మా అమ్మ లేదు. సో నా తమ్ముడు చిన్నవాడు. సో ఏమైందంటే నేను అబ్బాయిగా ఉన్నప్పుడు ఇక్కడ మేడ దగ్గర ఒకటేదో పుండు అయింది మా ఊరు పక్కన, అనంతపురం పక్కన. ఇప్పుడు బాగా టౌన్ అయిపోయింది రైల్వే స్టేషన్ పక్కన. అక్కడ శ్మశానము చాలా ఉండేటివి. చిన్నపిల్లలు మాకేం తెలుసు. సో అని మా అమ్మ మా నాన్న బయట పడుకున్నారు, నేను నా తమ్ముడు ఇంట్లో పెంకుల ఇండ్లు అప్పట్లో 50-60 అప్పుడు. పెంకులు ఏంటో తెలుసా, పల్లెటూరులో పోతే తెలుస్తుంది. నైట్ ఏ టైమో నాకు అంత తెలియదు, బాగా మంచి టైం అది. పుండు అయిందని మంచిగా బాగా గుర్తుంది. ఇట్లా కుడి పక్కన పడుకున్నా, ఇట్లా లేచి చూస్తే ఇట్లా కూర్చుందమ్మా. సో ఇప్పటికీ అది అమ్మవారా సో దయ్యమా? సో సేమ్ ఎట్లుందంటే అమ్మోరు సినిమాలో రమకృష్ణ కూర్చుంటుంది చూడు, అట్లా కూర్చుంది. సరేలే అని మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ రెండోసారి చూస్తే మళ్ళీ అలాగే మూడోసారి కేక పెట్టాలి, మాయమైపోయింది. సో ఆ దయ్యాన్ని చూసినా ఒకసారి నీడని చూసినా, 2 సార్లు గజ్జల శబ్దం చూసినా, ఒకసారి అమ్మవారి గజ్జల శబ్దం చూసినా, విన్నా. ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి. దేవుడు ఉన్నాడు ఎంత నిజమైతే దయ్యం కూడా ఉంది. కానీ వీళ్ళ ఇద్దరు పేర్లు చెప్పుకొని అంటే లేనిది ఉన్నట్టు కొంతమంది సృష్టించి ఉన్న వాళ్ళ పరువు తీస్తున్నారు. సో నేనైతే దయ్యాన్ని చూసినా, దేవుడైతే కళ్ళు చూసినా కానీ రియల్ గా చూసినా. ఇప్పుడు స్టూడియోలో కూడా అప్పుడప్పుడు ఎడిటర్లకి గజల సప్పుడు వినిపిస్తుంది అది అని అంటారు. ఇక్కడ సో నాకైతే తెలియదు. నేను ఎందుకంటే వాస్తవాలే మాట్లాడతా, ఎందుకంటే నేను అబద్ధాలు చెప్పను. మీరు వేరే ఇంటర్వ్యూలో కూడా ఇదే సేమ్ మీతో ఏదైతే చెప్పానో సేమ్ అదే ఉంటారు టాపిక్. సో టాపిక్ వేరేలాగా మాట్లాడదాదైతే వేరేలాగా ఉంటారు టాపిక్. దయ్యాలు అందరికి కనబడవు, కొంతమంది ఎట్లా అంటే పిల్లి కళ్ళు ఉన్న వాళ్ళకి కనబడుతుంటాయి అని నేను చెప్పాను కదా. అది నక్షత్రం పుట్టిన వాళ్ళకి అదేదో ఉంటుంది, వాళ్ళకి సంబంధం అలాంటి వాళ్ళకి కనిపిస్తాయి అంటారు. సో మీరు అట్లా ఒకసారి చూసే దయ్యాన్ని, అవును, మీకు భయం అనిపించలేదు అట్లా చూసినప్పుడు? అంటే ఇట్లా మళ్ళీ 2 సార్లు వండుకొని మళ్ళీ కలిసి. సో అప్పటి నుంచి ఒక 10 సంవత్సరాల వరకు భయం అనిపించేది, చాలా భయము. దాని తర్వాత ఒంటరి లైఫ్, ఒంటరి బతుకు. సో నేనే పెద్ద దయ్యాన్ని అనుకుంటా. ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉంటున్నాను కూడా. మీద ఏముంది, దయ్యం అయితే మనుషులు కాదా, సత్యశవం అయ్యారు, ఏముంది, రేపంతా మనం కూడా పోయేవాళ్ళమే, ఏముంది, దేవుడు గడపడినా ముక్కత దయ్యం గడపడినా ఎమ్మ అంటాం అంతే అంతే. సో ఒకసారి మాట్లాడాలని కోరిక దయ్యంతో నాకు నిజంగా. ఎక్కడ కనబడితే ఏదన్నా నా మనసు నా పర్సనల్ చెప్పుకొని బాధపడదాము అని.
దయాన్ని విలిపేయడం తెలుసా మీకు? లేదమ్మా, నాకు రాదు తల్లి. తెలియదా? ఉహు. అంటే మా ఆఫీస్ లో ఉన్నాయంట, వస్తే మాట్లాడితే ఏమో వింటారు లేదమ్మా, live లో అని. నాకు అందరిలాగా నేను అలాంటి మాట మాట్లాడను తల్లి. ఉన్నాయా రప్పి అట్లా చెయ్యను నేను. ఎందుకు మీరు ట్రాన్స్ గా మారాల్సి వచ్చింది? అది ఏం చెప్తావమ్మా, తలరాతలు బట్టి విధరాతలు బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు నిన్న 6 జ్యోతిర్లింగాలు దర్శించుకున్నా. సో కాశీకి వెళ్ళా. మొత్తం ఎందుకు నాకు భక్తి అంటే చాలా ఇష్టమే. ఎందుకు ఇట్లా తిరుగుతున్నానంటే, సో వచ్చే జన్మలో అయినా కుక్క గాని పుట్టని, పిల్లి గాని పుట్టని, ఏ జంతు గాని పుట్టని, సో తల్లిదండ్రులు ఉండేలాగా పుట్టించు దేవుడా అని. సో నా లైఫ్ లో నేను చెప్పుకుండా పోతే ఒక ½ అవర్ లో అవ్వదు నా లైఫ్ స్టోరీ. సో నా తల్లిదండ్రులు ఉంటే ఎవరైనా కానీ సపోర్ట్ ఉంటుంది. సో నా లైఫ్ లో తల్లి లేదు చిన్నప్పుడే. సో తండ్రి అంటావా తాగి పని చేసేవాడు. సో మాకు ఎవరు చుట్టాలు ఎవరు మాకు పట్టించుకునే వాళ్ళు కాదు. సో ఇప్పుడంటే అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ, సో మాకు ఎవరు కూడా ఒక పిలిచి మాకు అన్నం పెట్టిన వాళ్ళు కాదు. మాకు ఎవరు కూడా కనీసం మేము పెంకుటి కొట్టమే ఉండేవాళ్ళం. మేము టీవీ లేదు మా ఇంట్లో. అప్పుడు పక్కన వాళ్ళ ఇంట్లో టీవీ చూసుకొని గుమ్మం దగ్గర కూర్చొని టీవీ చూసేవాళ్ళం. సో అలాంటి లైఫ్ ఎన్నో బతికినాము. సో ఇప్పుడు అన్ని ఇచ్చాడు దేవుడు. సో ఇప్పుడన్నా హ్యాపీగా బతుకుదామంటే, సో అందరూ మోసం చేసేవాళ్ళే, అందరూ నన్ను వదిలిపెట్టిపోయే వాళ్ళే, తల్లిదండ్రులు కూడా నన్ను వదిలిపెట్టిపోయారు. దేవుడిని ఒకటే దేవుడు వచ్చే జన్మలో ఉంటే నా లైఫ్ లో ఏ పక్షిగానైనా పుట్టించు కానీ తల్లిదండ్రులు ఉండాలి. సో అని నేను దేవుడికి అదే కోరుకుంటా. ఇదే నా లైఫ్. సందీప్ గారు. సో ఎందుకు ఇంత ఎమోషన్ అంటే, మీ లైఫ్ ఏం కావాలంటే నాకు ఇంకా అదే గుర్తొచ్చింది. సో నా లైఫ్ లో అదే అమ్మా. నేను అదే చెప్తాను, దేవుని ఉన్నాడు కానీ కొంతమంది నిజంగా ఇంకా మా మీద వస్తాడని చెప్పుకునే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు చేయకండి అనేది. సో మేము ఏ జన్మలో ఏ పాపాలు చేసామో, ఏ జన్మలో ఏం కర్మను ఇచ్చామో, ఈ జన్మలో మేమైతే కన్నా నిజంగా చెప్తున్నాను నరక యాతన అనిపిస్తుంది. నేను కదా, నా ప్లేస్ లో ఉన్న ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్కరు అనిపిస్తున్నారు. సో ఈ మధ్య ఒక ఆమె సౌందర్య అని బాగా నాకు ఎల్లమ్మ వచ్చింది అని ఎల్లమ్మ తల్లిని బదలాం చేస్తుంది ఆమె. సో ఇప్పుడు మరి ఇలా దేవుని దగ్గర పూజ చేసిన బొట్టు ఇది. ఇప్పుడు ఈ బొట్టు మీరు పెట్టుకుంటే మీకు కూడా వస్తుందా పూనకాలు? అట్లా వస్తుంది రాదమ్మా. ఓన్లీ బొట్టు పెడతనే వస్తుంది అనేది, అది నేను కూర్చున్న ప్లేసు పవిత్రంగా ఉన్నదా, నేను పవిత్రంగా ఉన్నానా, ఈరోజు ఏం వారము, ఏంటి, ఇల్లు శుద్ధిగా ఉందా, ఏ ప్లేస్ లో వస్తుందో అదే ప్లేస్ లో వస్తుంది. ఇప్పుడు మీకు దేవత వస్తుంది అంట కదా? వస్తుంది. రాదు? అది వస్తుంది. ఎందుకు వస్తుంది? వస్తుంది అక్క. ఎక్కడ పడితే అక్కడ రాదన్నారు కదా. వస్తుంది అక్క. అట్లా ఎట్లా వస్తుంది? అన్ని నాటకాలే అక్క. అక్క తెలీదక్క పర్ఫార్మెన్స్. ఒక్క నిమిషం. సో ఇక్కడ ఎక్కడైనా కానీ, సో శివశక్తులారా క్షమించండి. సో ఇక్కడ ఒక్క పాయింట్ మీకు చెప్తాను. సో నేను శివం ఊగాను. శివం ఊగిన తర్వాత టక్కని అమ్మవారు టక్కని పోయిన తర్వాత 10 నిమిషాలు వాళ్ళు లాగా ఉన్నారు. సో ఇది ఈమె ఇలా వస్తుంది రాదా అని టక్కని ఏంది ఇది అని ఇంటర్వ్యూ 10 సార్లు చూస్తే, అదే ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ చూస్తే నాకు అర్థమైందంటే, సో ఎవరైతే సౌందర్య అమ్మాయి ఉందో, సో ఆమెకు నిజంగానే రావచ్చు, నేను కాదనలేదు, రావచ్చు రాకపోవచ్చు, నేను కాదనలేదు కానీ, సో అమ్మవారు మీకు చెప్పిందా మీడియాలో కూర్చొని నాకు వస్తుంది అని? రెచ్చగొడితే అమ్మవారు రాదు. ఎక్కడెక్కడ నేను చెప్పినట్టు కుంకుమ పెడితే, నేను చెప్పాను కుంకుమ పెట్టినంత మాత్రం టక్కని రాదు. అక్కడ ఒక నువ్వు కూర్చున్న ప్లేస్ లో అమ్మవారు ఉండాలి, పూజ గది ఉండాలి, శుద్ధిగా ఉండాలి. అమ్మవారు ఎవరు పడితే వాళ్ళకి రాదు. అలాగా నేను ఈమె ఫేక్ అని నేను ఎలా తెలుసుకున్నాను అంటే, ఇది ఇప్పుడు వస్తుంది కోపం రాగానే దేవత వస్తుంది. అలాగనే టక్కని 30 సెకండ్లు ఉంది ఆ క్లిప్ ఆమె చేసింది. 30 సెకండ్లు టక్కని ఏమైందంటే అక్క, అలా ఎవ్వరు కూడా ఎనర్జెటిక్ గా ఉండరు. అమ్మవారు ఒంటి మీద వస్తే వచ్చిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు వాళ్ళు లాగానే ఉండరు, కింద పడిపోతారు. ఈమె ఎక్కడ పడిపోయిందమ్మా, టక్కన బాగాలే ఏమైందక్క
అంటే ఎనర్జీగా మాట్లాడుతుంది. సో మళ్ళీ జనాలు ఇవన్నీ తెలుసుకోరా అమ్మ, చెప్పు నాకు మాట. ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉండదా? సో కరెక్ట్ మాట్లాడే వాళ్ళు లేక వీళ్ళు ఇలా తయారు చేస్తారు, వీళ్ళు అవుతున్నారు. అదొక పాయింట్ లో దొరుకుతుంది. నేను చెప్పింది నిజమా కాదు తల్లి. 30 సెకండ్లు అమ్మవారు వచ్చిపోయి టక్క ఆమె ఎనర్జీ ఎలా ఉంటుంది. సో అది నాటకం. ఎవరైనా కానీ అమ్మవారు వచ్చిన వాళ్ళైతే కన్నా 10 నిమిషాలు వాళ్ళు లాకుండా కింద పడిపోతారు. అమ్మవారు పోయే ముందు నిమ్మకాయ అడుగుద్ది, బొట్టు పెట్టమ్మ అంటుంది, నోట నుంచి కొరుకుద్ది. మళ్ళీ ఈమె ఏం చేసింది? ఈమె యాక్టింగ్ రుచి చూపించుకోవడానికి కోసం ఇది చేసింది. ఇంకోటి, ఆమె గ్రామస్తుల ఊర్లో విగ్రహాలు తవ్వకలు తీశారంట. అవును. సో విగ్రహాలు తవ్వలి. సో ఇదేంటంటే నేను చెప్పినట్టు ఇది ఒక వ్యాపారమా? అమ్మవారి పేరు చెప్పుకొని వ్యాపారం చేస్తున్నారా, లేకపోతే దేనికోసం చేస్తున్నారా? డబ్బు కోసమా? ఎవరిని జనాలు ముంచడానికి, ఎవరిని ఇది చేయడానికి? ఇప్పుడు గల్లీకి స్వామీజీలు, గల్లీకి పీఠాధిపతులు, గల్లీకి దొంగ వాళ్ళు చాలా మంది తయారవుతున్నారు ఇలాంటి వాళ్ళని చూసి. వీళ్ళు చేసే పనికి అసలైన వాళ్ళు శక్తిపీఠ వాళ్ళు గాని, శివశక్తులు గాని, వీళ్ళు చెడ్డ పేరు వీళ్ళు తీసుకొని వస్తున్నారు. గల్లీకి మంత్రగా గల్లీ ప్రతి ఒక్కరు తయారైపో ఇలాంటివన్నీ చూసి ఆ తవ్వకాలు తవ్వండి అంటే ఆ విగ్రహం ఫ్రెష్ గా ఉంది. సో పురాతనమైన తవ్వకాలు ఎక్కడ బయట పడతాయో తెలుసా అమ్మా? ఇప్పుడు ఏంది దాన్ని ఏమంటారు, ఇట్లా తవ్వగానే విగ్రహం బయటకు వచ్చిందంట. ఎక్కడైనా అంత బయటకు వస్తుందా? ఎంత లోపల తవ్వాలి తెలుసా విగ్రహం బయటకు రావాలని? మట్టిలో కూరుకుపోతాయి. మళ్ళీ వీళ్ళు పెట్టి ప్లాన్ చేశారా? జనాలు ఎవరు చేస్తున్నారు? సో నేను ఇప్పుడు ఈమె చేసిన తర్వాత ఇంకా చాలా మంది అమ్మాయిలు వచ్చి ఇదే చేస్తున్నారు యూట్యూబ్. సో నిజంగా అమ్మవారు ఎలా వస్తుందో మాకు తెలుసు. నా ఫ్రెండ్ సర్కిల్ శివశక్తులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చాలా మందికి వస్తుంది అమ్మవారు. బోనం ఎత్తుకుని అమ్మవారు వస్తుంది. వాళ్ళు కూర్చున్న ప్లేసులు వాళ్ళ నిష్టగా అంత పూజ చేస్తారు కాబట్టి వాళ్ళకు రావచ్చు. ఈమె ఊరికి కూర్చొని వస్తుందా అని ఒక నిమ్మకాయ లేకుండా ఒకటి బొట్టు ఏం పెట్టుకుని టక్కన జనాలు ఎర్రిపాపలు చేసే కన్నా నిజంగా ఇలాంటివి మానుకొని మంచి బతకడం నేర్చుకోండి ఎవరైనా కానీ. అసలైన అమ్మవారు ఒకటే మాట చెప్తా, అమ్మవారు ఒంటి మీద పూనితే, అమ్మవారు వెళ్ళిపోయేటప్పుడు ఒక నిమ్మకాయ గాని ఒక కుంకుమ పెడితే గాని అమ్మవారు పోదు. అమ్మవారు పోదు. మళ్ళీ ఈమె ఎట్లా పోయింది? ఒక నిమ్మకాయ లేదు, ఒక బొట్టు లేదు, ఏం పెట్టుకోకుండా ఆమె టక్కన నడిచి 2 కేకలు నడిచి టక్కన పోయింది. ఏమైందాక తెలియదంటే అమ్మవారి పేరు చెడగొడితే మేము వదిలిపెట్టే లేదు. ఎంతమంది బాధపడుతున్నారండి ఇప్పుడు. శివశక్తులు బాధపడుతున్నారు. మళ్ళీ చాలా మంది ఆడవాళ్ళు కూడా వస్తారు అమ్మవారు. మగవాళ్ళు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. కానీ వాళ్ళు మంచి ప్లాట్ఫామ్ దొరికిన చెప్పుకోలేని పరిస్థితి. మాకెందుకులే అని. మరి ఇదంతా నాటకాలండి. ఇట్లాంటివి నమ్మకూడదని చెప్తున్నారు. నమ్మకూడదు అంటే ఉన్న వాళ్ళని నమ్మండి. ఇప్పుడు లేని వాళ్ళని ఉన్న వాళ్ళని నేను ఏమంటున్నాను, ఇప్పుడు నిజమైన భక్త కాదనేది మన ముందరే తెలిసిపోతుంది. ఇట్లా నన్ను చూడగానే టక్కని ఇట్లా మొక్కుతారు. ఎందుకంటే ఆ ఫేస్ లో కళ, అమ్మవారి కళ ఉంటుంది కదా. కొంతమంది ఆ కళ లేకుండా కానీ ఇలా ముక్కాలని బలవంతంగా పోచేస్తూ ఉంటారు. సో నేను ఏమంటానంటే దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంది. సో నమ్మండి. కానీ వీళ్ళ పేర్లు చెప్పుకొని ఇలాంటి మాకు శక్తులు ఉన్నాయి. గతంలో అఘోర విషయంలో ఏమైంది? ఇప్పుడు ఏమైంది? బట్టలు కట్టుకుంటున్నాడు. ఇప్పుడు కట్టుకుంటున్నారు, కరెక్టే. ఎన్నెన్నో వచ్చినాయి, ఎన్నెన్నో. నేను డేట్ అవుతాను, నేను అదైతాను, నేను ఇదైతాను, నాకు గుడి కట్టాను అంటే నేను అప్పుడు ఎంత పోరాడాను. మ్యాజిక్లు చేసి, శివలింగాలు తీసి, విభూతులు తీసి, ఎన్నో చేసేది ఫేక్ అంటే నేను కూడా అవన్నీ చేసి నిజం అని చెప్పుంటే నేను కూడా ఒక దొంగ పీఠం వేసుకొని కూర్చొని నేను కూడా ఒక దొంగ స్వామిగా కూర్చుంటుంది. మళ్ళీ ఎందుకు కూర్చోలే? నీతి నిజాయితీగా కావాలి మనిషికి. మళ్ళీ నేను అంతా చూపించిన తర్వాత ప్రతి ఇంటి నేను రివీల్ చేస్తున్నా. సో నేను రివీల్ చేయకుండా నేను కూడా ఒక సెలబ్రిటీనే కదా, నేను కూడా ఒక మంచి హోదా, నేను కూడా 3 నెలలు కంటెంట్ నా అంటే తిరిగేవాళ్ళు కదా మీడియా వాళ్ళు. నేను ఎందుకు చేయలేదప్ప అని. వాళ్ళేమో గుడి కట్టండి అంటారు, వీళ్ళేమో తవ్వకాలు తవ్వండి అంటారు, నేనేమో నాగరాని. ఇంకా చాలా మంది ఇలా ఎందుకు? ఏమైపోతుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? చట్టం ఏం చేస్తుంది? వెంటనే ఎవరైతే అమ్మాయి ఊరుందో ఆ తవ్వకాలు తీశారు కదా, ఎవరైనా కానీ దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి ఆ ఊరి జిల్లా కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వండి. ఆ తవ్వకాల వచ్చిన విగ్రహము ఎప్పటిది, ఏంది, వీళ్ళ ఎంత పెద్ద క్రైమ్ తెలుసా అమ్మ? అది ఎంత పెద్ద శిక్ష పడుతుంది తెలుసా? ఒక ఆడపిల్ల అయ్యుండి ఇంత నాటకాలా?
వాళ్ళ తల్లిదండ్రులు ఎవరిని డబ్బుల కోసం కష్టపడాలి కానీ ఇలాంటి మార్గాలు ఎత్తుకోకూడదు ఎవరైనా కానీ. అవును, నైస్ అండి, మంచిగా చెప్పారు, చాలా నిజంగానే గ్రేట్. ఈ రోజుల్లో అందరు ఎట్లా అంటే ఆడపిల్ల అంటే ఆదిశక్తి, ఒక ఇది ఉంది ఆడపిల్లకి, ఆ వాల్యూ వాల్యూ పోతుంది నిజంగానే. ఆడపిల్లలు అణిగి మణిగి ఉండాలంటారు కానీ ఈ రోజుల్లో ఉన్నోళ్ళు అట్లా లేరు, రుద్ర రూపాలు చూపిస్తున్నారు, అంతా కూడా డబ్బు కోసము లేకపోతే ఎవరిని. సో నేను రెండు ఎగ్జాంపుల్ చెప్పేస్తాను ఇక్కడ. అమ్మవారు వచ్చినప్పుడు టక్కని వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఎనర్జీగా ఎట్లుంటారు మీరు. అమ్మవారు ఒంటి మీద వచ్చిన వాళ్ళు మీరు తీసుకెళ్తాను, వాళ్ళు ఒంటి మీద వచ్చిపోయిన తర్వాత ఒక జస్ట్ 2 నిమిషాలైనా వాళ్ళు పడిపోతారు, కింద పడిపోతారు. ఇలా ఇచ్చిందా లేదా ఆమె కంటే మీరు ఇంకెక్కువ ఇస్తున్నారు ఎక్స్ప్రెషన్. ఇలా ఎక్స్ప్రెస్ మళ్ళీ ఎందుకు. సరే, ఇంకోటి చేతబడి చేస్తారంట. సో నీ మీద అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారు నీ ఒంట్లో ఉన్నప్పుడు చేతబడి నీ మీద ఎలా ఉపయోగిస్తారు? ఆడుకునే శక్తి అమ్మవారికి లేదా? మళ్ళీ ఇక్కడ దొరకలేదా? ఆమె దొరికింది ఈజీగా. సో ఇలా ఎన్నో. సో చాలా మంది రకరకాల అంటే నేను అందులో పాయింట్స్ తీసుకుంటా. అఘోర విషయంలో కూడా నేను అదే తీసుకున్నా. నేను డేట్ అవుతా అంటే నువ్వు ఎలా అవుతావు డేట్, గుడి కట్టాలి అంటే ఎలా కట్టాలి గుడి. సో దీని మీద పోరాడాను నేను. ఇలాంటివి దొంగ అఘోరాలని, దొంగ స్వామిజుల్ని, దొంగ పీఠాధిపత, దొంగ వచ్చే శివమూగి నేను దేవతని అలాంటి వాళ్ళని నమ్మకండి, నమ్మే వాళ్ళని నమ్మండి అనే పోరాటతో నేను దీనికోసమే అమ్మ. నైస్ అండి. మీ పోరాటం అనే కాదు, ఏదో నాకు టైం ఉన్నప్పుడు చెప్పాలనిపించినది చెప్తాను, అంతే కదా. అంతే. సో చూసిరు కదా, ఇదన్నమాట. ఇట్లున్నారు కొంతమంది. ఇట్లా చేయడం వల్ల నిజంగా దేవతలు వచ్చేవారిని లేదా నిజంగా పీఠాధిష్ఠులు అయిన వారిని మనం ఎలా గుర్తించాలో అర్థం కాక మోసపోతున్నాం. అట్లా డబ్బుల్ని ఇచ్చేస్తున్నాం ఇట్లా. సో ఎప్పటికైనా రియలైజ్ అవ్వండి. జనాలు డబ్బు కోసం ఎంతకైనా ఏదైనా చేయడానికి రెడీ అయిపోయారు అనమాట. అట్లున్నాయి. ఎట్లా అంటే ఇంతవరకు జనాలు డబ్బు కోసం దొంగతనం చేయడము, వేరే వాళ్ళపైన అటాకులు చేయడం, ఇట్లాంటివే చూసినాం. బట్ ఇది ఒక కొత్త టెక్నిక్. ఏంది అంటే దేవుడిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించడం అనమాట. అఘోర విషయంలో తీసుకుంటే మంచి పీక్స్ లో ఉంది ఒకప్పుడు. మొన్న రీసెంట్ గా నెలన్నరే. దాని తర్వాత జనాలకి ఏం కావాలంటే పాతది వెళ్ళిపోతే కొత్తది కావాలా అన్నట్టు ఇప్పుడు ఒక ట్రెండింగ్ మీద ట్రెండింగ్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఎన్నాలని చూస్తారు. ఒక ఆడపిల్ల జీవితం మీరు చేతిలో మీరు చేసుకుంటున్నారు. రేపొద్దున మీకు పెళ్ళయ్యే పిల్ల రేపొద్దున వీడియోలు చూసి రేపొద్దున మాటలు అంటారు. ఆ మాటలు సో మేము మాట్లాడితే ఇలా తప్పు దొంగలు ఇట్లా నమ్మకాన్ని మేము మాట్లాడతాము. సో ఇక్కడ ఎవరు బాధ, ఒక ఆడపిల్ల నువ్వే కదా. సో యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏమి. నిజంగా దేవుడు వస్తే నువ్వు అక్కడ కూర్చొని మళ్ళీ గ్రామస్తులలో కూడా అక్కడ పోయి అక్కడ ఏదేదో. సో ఇవన్నీ జనాలు ఎర్రిపాపలు చేసేసి ఎవరు నమ్మకండి. ఇప్పటికీ చెప్తున్నా నేను ఒకటే, ఇలాంటి దొంగ వేషాలు వేసుకునే వాళ్ళని నమ్మకండి. మీకు నిజంగా నమ్మాలనిపిస్తే నమ్మండి. నా మనసులో మాట ఇది. నేను కూడా అదే చెప్తా. నిజంగా ఇట్లాంటివి నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఉట్టిగానే అంటే దైవ కార్యం కొరకు ఏర్పరచబడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని మనము తెలుసుకొని ఒక స్టెప్ ముందేస్తే బాగుంటది. నేను కూడా అదే చెప్తా. హర హర మహాదేవ శంభో శంకర. కాశీ ప్రసాదం తల్లి. కాశీకి వెళ్ళేసి వచ్చాను కదా. థ్యాంక్ యూ సో మచ్. కాశీ నుంచి తెచ్చాను అనమాట. సో అందరికి పంచుదామని. సో అదనమాట. చూసిరు కదా, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు ఆలోచించుకోండి. కాస్త దైవం మీద నమ్మకం ఉంచాలి. కానీ గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఎవరు ఏం చేయలేరు. ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నీ అట్లా నడుస్తున్నాయి కాబట్టి చెప్తున్నాం. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా బై.